పాఠశాలకు పంపుతాను. మా పిల్లలు పాఠశాలకు రాలేకపోతే ఉపాధ్యాయుడికి తెలియజేస్తాము. నేను ప్రతిరోజు నా పిల్లవాడిని పాఠశాలలో ఏమి జరిగిందో అడుగుతాను. నేను నా పిల్లలను ప్రతిరోజు ఇంటి వద్ద చదివిస్తాను. ఈ సంవత్సరం ప్రతి PTM కు హాజరయ్యి నా పిల్లల చదువు మరియు ప్రవర్తనపై చర్చిస్తాను. నేను నెలకు ఒకసారి పాఠశాలకు వెళ్ళి నా పిల్లవాడి పురోగతి గురించి ఉపాధ్యాయులతో వ్యక్తిగతంగా చర్చిస్తాను. ఈ 6 ప్రతిజ్ఞలలో ఏదో ఒక ప్రతిజ్ఞ గురించి ప్రతిరోజు నేను మా పిల్లవాడిని అడుగుతాను. థ్యాంక్ యూ. నెలకొక గేమ్ నేర్చుకుందామని వాళ్ళు ఉపాధ్యాయులు విద్యార్థులు కోరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో కొంచెం స్టార్ట్ అయింది, 3 చరణాల వరకు వచ్చింది. రెడీ? నా పిల్లలు పాడతారా? వెరీ గుడ్. అమ్మాయి నెలకొక గేమ్ నేర్చుకుందామని వాళ్ళు ఉపాధ్యాయులు విద్యార్థులు కోరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో కొంచెం స్టార్ట్ అయింది, 3 చరణాల వరకు వచ్చింది. రెడీ? నా పిల్లలు పాడతారా? రెడీనా? ఈ అక్కాయిల దగ్గరికి రెడీ వస్తలేదు గట్టిగా. రెడీ? ఓకే, రెడీ? స్టేట్ ఫస్ట్ వీపు నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి. వీపు నిటారుగా పెట్టుకుంటే ఏమవుతుంది, మెదడు చక్కగా పనిచేస్తుంది. ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే నిద్ర వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, రెడీ? నేను 3 అంటాను. 3 అన్నాక స్టార్ట్ చేయాలి. రెడీ? 1 2 3. Post office. A post office is a public services center. Letters, parcels and other mail. It also provides many useful services such as sending letters, postcards and parcels, delivering mail to homes and offices, selling stamps and envelopes. The post office plays an important role for connecting people with their feelings. Postman. A postman, also called a mail carrier or postal worker, is the person who delivers letters and parcels from the postmail. Work of a postman: delivers letters and parcels, collect mail from the post boxes, delivers important documents. My name is Bindu. I am studying in 7th class. I am write a letter to my family. Write sign and number. Thank you. Dear family, I hope you find there. I am fine, happy to tell you that I have passed my exams
with good marks. I worked hard and blessing helped me succeed. Thank you for love and support. I will continue to study hard. Please give me my grades. To all at my house. Lovely Bill. Oh, my sister is passed. We are very happy. Really? Really. Thank you. శైలజ ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగా ఉన్నా. ఈసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో నాట్య ప్రదర్శనలు, పాటలు, నాటకం, ఇంకా మిగతా కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఊరు పెద్దవాళ్ళు వచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఊరు వాళ్ళు వచ్చారు. మేము ఆటల పోటీలో గెలిచినందున మాకు బహుమతులు ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. నువ్వు లేనందున మాకు బాధగా ఉన్నది. మళ్ళీ కలుద్దాం. ఇట్లు నీ ప్రేమితురాలు సహస్ర, నిహారిక, మాళవిక, సబియా. అలా అడ్రస్ కూడా ఎంపీ యూపీఎస్ నందిగామ పాఠశాల ఆర్సీపురం. నేను ఇంటిది కూడా పెట్టింది. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. దానిలో భాగంగా కంపల్సరీ ఒక సాంగ్ నేర్పిద్దాము పిల్లలకి. అన్ని ఆల్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మీకు మొన్న మే 5th రోజు మీటింగ్ అయింది, మనం మాట్లాడుతున్నాం. మీరందరూ వచ్చిర్రు. మే 5th రోజు వచ్చిరా? 14th రోజు. అయితే అందులో భాగంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ టీచింగ్, తర్వాత సింగింగ్ కాంపిటీషన్, తర్వాత ఇంకా ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా మన దాంట్లో మోరల్ వాల్యూస్. అన్ని స్కూళ్ళల్లో మోరల్ వాల్యూస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యాకింగ్ ఉంది చూడండి. మన అకౌంట్లో డబ్బులు ఎవరైనా లింక్ ఓపెన్ చేయగానే డబ్బులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే అది ఎంత తెలివైన వాళ్ళు చేయొచ్చు అట్లా డబ్బులు పోయేటట్టు. అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకు మోరల్ వాల్యూస్ లేక డబ్బుల కోసము అలా వేరే చెడు మార్గాలలో వెళ్తున్నారు. అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి మోరల్ వాల్యూస్ లేవు. కాన్వెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో మోరల్ వాల్యూస్, తెలుగు, లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఏవి చదివించారు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఓన్లీ మొత్తం మ్యాథే చేయిస్తారు. దానివల్ల చదువు వస్తుందేమో, పైకి వెళ్తాడేమో. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. ఒక హై లెవెల్లో జీవించి ఒకటేసారి కింద పడిపోగానే వాళ్ళ దగ్గర డబ్బులు కనిపించకపోయే వరకు వాళ్ళు చెడు మార్గాలలో వెళ్తారు. వాళ్ళు ఎట్లా వెళ్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి హ్యాకింగ్లు అన్నీ మనం చూస్తున్నాం. మరి మనము కూడా ఈసారి మన స్కూల్లో మోరల్ వాల్యూస్ టీచింగ్ కూడా ఉంటుంది. సదాచారం అని స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి వీక్ 2 days మోరల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, గేమ్స్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్, మోరల్ వాల్యూస్ అన్నీ. చదువు అంటే ఓన్లీ బుక్ రీడింగ్ ఒకటే కాదు, ఇంకా వేరే కో-కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రాయింగ్ అన్నీ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేద్దామని ఈ ఇయర్ నుంచి మేము అనుకున్నాము. దానికి మా టీచర్స్ అందరూ సహకరిస్తున్నారు. మీరు కూడా పేరెంట్స్ కూడా టీచర్స్ ఏది చెప్పినా కూడా అవి మాకు డ్రాయింగ్కి, క్యాట్రియన్స్ అలాంటివి ఏవి చెప్పినా కూడా కొంచెం పిల్లల్ని చూసుకొని పంపించండి. ఇంకా ఏమైనా మీ తరఫు నుంచి కూడా మా పిల్లలకి ఇట్లా చేయించండి టీచర్ అంటే కూడా దానికి కూడా మేము రెడీ. అట్లా చేయించడానికి మా స్కూల్ తరఫున, మా పాఠశాల తరఫున, అందరి తరఫున నేను చెప్తున్నాను. ఇంకా మీ పక్కన కూడా ఎవరైనా పిల్లలు ఉంటే స్కూల్ బాగుంది, స్కూల్కి తీసుకెళ్తాము అని ఇంకా పిల్లల్ని చేర్పించే బాధ్యత ఎవరిది? లక్ష్మమ్మ మీదేనా? మాదా? మీది. మరి ఇంకా మన స్కూల్కి ఇంకా స్ట్రెంత్ రావాలి. పోయినసారి కంటే ఈసారి ఒక 10 మంది మాత్రమే పెరిగారు. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత మీది, మాది. మీరు కూడా బయట చెప్పుకొని పిల్లల్ని తీసుకురావాలని నేను కోరుతున్నాను. School is calling, come along, come along, come along. School is calling, come along. Let's all learn today. Little fingers, pencils bright, draw and write, draw and write. Little fingers, pencils bright. Let's all learn today.